మరి ఇటీవల కాలంలో అంత 2018లో మన స్టార్మాలో గురుగారు బ్రహ్మానందం గారితో కలిసి ఈ గ్రేట్ తెలుగు వార్తా ఛాలెంజ్ లో మరి కమెడియన్గా కూడా చేయడం జరిగింది. అవునన్నా. మరి అంతేకాదన్నో 2020 జనవరి నెలలో మన 2 రాష్ట్రాలకు జరిగే జానపదుల పాటల పోటీల విభాగంలో మన 10 టీవీ ఛానల్లో మన మైంగిలి యాంకర్గా మన రాష్ట్రం తరఫు నుంచి ఫైనల్ వరకు వెళ్ళడం జరిగిందన్న. అవునన్నా. మరి అంతేకాదన్నో 2021 డిసెంబర్ 12వ తారీఖు నుంచి సుమారుగా మనటి వరకు మన ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలో కూడా సుమారుగా ఒక 8 ఎపిసోడుల్లో మన ఉత్తరాంధ్ర జానపదాలను పాడడం జరిగిందన్న. అవునన్నా. మరి అలాగే స్టార్మా మన జీ తెలుగు మరి అలాగే మన సంక్రాంతి ఎపిసోడ్ కూడా జీ తెలుగులో మనకు పర్ఫార్మెన్స్ రావడం జరిగిందన్న. అవునన్నా. మరి అంతేకాదన్నో మరి ఇటీవల కాలంలో గీతాసు బ్యానర్ ద్వారా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నటువంటి కోట బొమ్మల పిఎస్ఎల్ సినిమాలో కూడా లింగిడి కింద జంగడి అనే పాట పాడి అందులో యాక్ట్ చేయడం జరిగిందన్న. అవునన్నా. మరి అంతేకాదన్నో యాంకర్ ప్రదీప్ అన్న అప్కమింగ్ మూవీ అయినటువంటి అక్కడమ్మ ఇక్కడబ్బాయి అనే సినిమాలో కూడా మన పుష్ప 2లో పైనటువంటి ఫీలింగ్ సాంగ్స్ పైనటువంటి దాసలక్ష్మి గారు నేను కలిసి ఒక పాట పాడడం జరిగిందన్న. అవునన్నా. ఆల్రెడీ మన సోషల్ మీడియా యూట్యూబ్ లో రిలీజ్ అవ్వడం జరిగింది. అవునన్నా. మరి అంతేకాదన్నో మరి ది సునీల్ కుమార్ రెడ్డి గారి డైరెక్షన్ లో ది కాక్రోచ్ అని మరో 3 కొత్త సినిమాల్లో పాడడం జరిగిందన్న. అవునన్నా. రిలీజ్ రెడీగా ఉన్నాయి. మరి అంతేకాదన్న మన జిల్లా విజయనగరం అయితే అవ్వచ్చు గాని నాది గజపతి నగరం దగ్గర పాత పగ్గవన్న. అవునన్నా. అయితే ఈ మధ్యకాలంలో సెల్లపూర్లో నాకు కొత్తగా ఒక అమ్మాయి పరిచయం కావడం జరిగిందన్న. అవునన్నా. ఎక్కడి నుంచి అంటావు చెప్పాలన్నా ఉన్నాను. అవునన్నా. మరి ఏ విధంగా పరిచయం అయిందో మరి ఏ విధంగా నవ్వి పెట్టిందో ఏ విధంగా మురిపించిందో ఏ విధంగా లాలించిందో చెబితే మన జానపద రూపంలో చెప్పాలన్నా చిన్నదా అవునవునా మనసును తుందాగి చిన్నదా
నచ్చిందా? ఒక్కసారి చేతులు కానికి నా మిత్రులు ఒకసారి గట్టిగా